సో ఈరోజు మనం ఇక్కడ ఒక 12 ఇయర్స్ చైల్డ్, తనకు బై బర్తే 3 డిఫెక్ట్స్ ఉన్నాయి. అంటే మేజర్గా 3 హోల్స్, ఏఎస్డి, విఎస్డి, పీడిఏ అంటాం. అందులో పీడిఏ చాలా ఎక్కువ ప్రాబ్లం క్రియేట్ చేసేది, ఉన్న వాటిలో అది ఎక్కువ సీరియస్ ఉంటుంది. సో అలాంటి వాళ్ళకు యూజువల్గా మనం మామూలుగా చెప్తాము అంటే 6 months to 2 years లోపల చాలా వరకు ఇలాంటి వాళ్ళకు ఆపరేషన్ చేయించాలి. అలాంటి సిచ్యువేషన్స్ దాటి వచ్చినప్పుడు ఏమవుతుంది అని అంటే మనము లంగ్స్ పైన కొన్ని రకాల ఇబ్బందులు స్టార్ట్ అవుతాయి. అవి ఒక స్టేజ్ దాటిన తర్వాత ఇర్రివర్సిబుల్ చేంజెస్, అంటే మళ్ళీ వాటిని వెనక్కి తీసుకొని రాలేని సిచ్యువేషన్స్ ఉంటాయి. సో కాబట్టి మనం ఎర్లీగా చేసుకోవాలి. కొన్ని రకాల అపోహల వల్ల కొంతమంది చేయించుకోకపోతారు, కొన్ని రకాల ట్రీట్మెంట్ కాన్ఫిడెన్స్ ఇవ్వలేకపోవడంలో, కొన్ని రకాల వేరే ఫైనాన్షియల్ ఇష్యూస్ కూడా ఉన్నప్పుడు చాలామంది ఇలాంటివి చేయించుకోలేనప్పుడు ఒక స్టేజ్ దాటిన తర్వాత ఇవి సీరియస్ ప్రాబ్లమ్స్ అవుతాయి. దీనినే మనం మెడికల్ టర్మ్లో అయితే ఏసెండెంజరైజేషన్ అంటాం. సో అలాంటి సిచ్యువేషన్ ఈ చైల్డ్కు ఆల్మోస్ట్ మనకు మామూలుగా ఎప్పుడైనా సరే యూజువల్గా రైట్ సైడ్ ప్రెషర్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయి. అంటే మామూలుగా లెఫ్ట్ సైడ్ ప్రెషర్స్కు వీటికి 1/10 మాత్రమే ఉంటాయి. అంటే లెఫ్ట్ సైడ్ 10 ప్రెషర్స్ ఉంటే రైట్ సైడ్ 1 అనేది ఉంటుంది. బట్ మన దగ్గరికి ఈ చైల్డ్ వచ్చినప్పుడు ఇంకా చెప్పాలంటే రైట్ సైడ్ ప్రెషర్సే ఎక్కువ ఉన్నాయి. సో సీరియస్గా ఉన్నాయి. ఇలాంటి సిచ్యువేషన్స్లో మనం చేయగలుగుతామా లేదా అని కొన్ని అపోహలు ఉన్నా కూడా నేను యాంజియోగ్రామ్ చేసి ఈ చైల్డ్కు మనం చూసించినప్పుడు ఓకే, అట్లీస్ట్ మనం పీడిఏని ఫస్ట్లో క్లోజ్ చేయగలిగితే దెన్ రిమైనింగ్ సెట్ అవ్వడం కానీ, లేదు దాన్ని మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మనం ట్రీట్ చేయగలుగుతాము ఉద్దేశంతో మనం ఈ కేసు చేశాము. సో తనకు కూడా మామూలుగా పీడిఏ అనేది యూజువల్గా చిన్న 4-5 mm ఉండే వాటిని ఆల్మోస్ట్ చాలా పెద్దది డివైస్ వేయాల్సి వచ్చింది. 14 mm డివైస్ వేయాల్సి వచ్చింది. బట్ స్టిల్ తను అన్నీ తట్టుకొని హీ కేమ్. అండ్ ప్రెషర్స్ కూడా 100 పైన 120 పైన ప్రెషర్స్ ఉన్న రైట్ సైడ్ ప్రెషర్స్ ఇప్పుడు నౌ 50 ప్రెషర్స్కి వచ్చేసాయి. సో అండ్ చైల్డ్ కూడా చాలా యాక్టివ్గా ఉన్నాడు. సో హోప్ఫుల్లీ ఫర్ నెక్స్ట్ మ్యాక్సిమం 1 to 3 yearsలో కంప్లీట్గా తన పిఏ ప్రెషర్స్ అంటే లైట్ లంగ్స్ ప్రెషర్స్ ఇవన్నీ కూడా ఇంప్రూవ్ అవుతాయి. అండ్ హీ విల్ హ్యావ్ ఎ నార్మల్ లైఫ్ లైక్ ఎనీ అదర్ చైల్డ్. యాక్చువల్గా ఈ చైల్డ్ ఒక 2 months బ్యాక్ నా దగ్గర అడ్మిట్ అయ్యాడు సివియర్ రెస్పిరేటరీ డిస్ట్రెస్తో. ఎంత అంటే బాగా ఆయాసం ఉంది. ఎంఐసిలో పెట్టాము. తర్వాత ఒక 2 days ట్రీట్ చేసాము. తర్వాత మనం అంటే పీడిఏతో ఈ ఏజ్ వరకు చైల్డ్ ఉండి అంత ప్రెషర్స్తో, అంత హై రైట్ హార్ట్ దీంతో ప్రెషర్స్తో ఉండి అండ్ ఇన్నాళ్ళు పాపం వాడు ఎంత సఫర్ అయ్యాడో. ఆ రోజు మేము కూడా చూసి బాబు చాలా క్రిటికల్గా ఉన్నాడని అనుకున్నాము. బట్ వన్స్ ప్రకాష్ సార్ చూసి తర్వాత వాడికి యాంజియో చేయించి చూసిన తర్వాత ఓకే వీ కెన్ ట్రీట్ అని అనిపించిన తర్వాత నిజంగా యాక్చువల్లీ యాజ్ ఏ పీడియాట్రిషియన్ నేను కూడా వీడు ఇంత బాగా వస్తాడా, అవుట్కమ్ ఇంత బాగుంటుందా అనేది వీడిని చూశాక నాకు తెలిసింది. సో పీడియాట్రిక్ కార్డియాలజీ డెఫినెట్గా చాలా ఇంప్రూవ్ అయ్యింది. అసలు వన్స్ ఒక 20 years బ్యాక్ అస్సలు చిన్న విఎస్డి ఏఎస్డి క్లోజర్సే ఒక 2-3 years వెయిట్ చేసి ట్రీట్ చేయాలి, ఆ లోపల వాళ్ళు ఉంటారా, బేబీస్ చనిపోతారా అన్న సిచ్యువేషన్లో ఉండేది. అలాంటిది ఇప్పుడు మనం ఏ ఏజ్ వాళ్ళకైనా డివైస్ క్లోజర్స్ చేసేసి టోటల్లీ నార్మల్ చైల్డ్ లాగా చేసేస్తున్నాము. సో వెరీ వెరీ హ్యాపీ టు సీ దిస్ చైల్డ్ లైక్ దిస్. ఎందుకంటే ఆ రోజు చూసిన వీడికి ఇప్పుడు చూస్తున్న వాడికి సో మచ్ డిఫరెన్స్ ఉందన్నమాట. అసలు వెరీ హ్యాపీ. మా బాబు పేరు వంశీకృష్ణ అండి. మేము గుంటూరులో నుంచే వచ్చాము. బాబుకి 12 years నుంచి హార్ట్ ప్రాబ్లంతో సఫర్ అవుతున్నాము. చాలా చోట్ల చూపించాము కానీ ఎక్కడ కూడా ఆపరేషన్ చేస్తాము సక్సెస్ అవుతుంది అని చెప్పేసి అని గట్టిగా ఎక్కడ చెప్పలేదు. అయితే ఒకసారి బాబు కొంచెం బాగా సివియర్గా పల్స్ డౌన్ అయిపోయి బాగా దగ్గు ఎక్కువగా వస్తుంటే ఇక్కడ జాయిన్ చేసాము. జాయిన్ చేస్తే ఇక్కడ 3 రోజులు ఐసీయూలో ఉంచి ఓకే తగ్గింది బాగుంది అన్నాక హార్ట్ ప్రాబ్లం కూడా ఉంది కదా జ్యోతిప్రకాష్ రెడ్డి సార్ చూసి రిస్క్ అయితే ఎక్కువగానే ఉంది కానీ చూద్దాం అని చెప్పేసి అని యాంజియోగ్రామ్ చేసి ఆపరేషన్ కూడా చేయొచ్చు నేను చేస్తాను అని చెప్పేసి మాకు భరోసా ఇచ్చారు. భరోసా ఇచ్చి సక్సెస్ఫుల్గా చేసి మా బాబుకి తగ్గింది బాగుంది. బయట ఎక్కడ కూడా మాకు ఇంత భరోసా ఇచ్చి ఇట్లాగా కాన్ఫిడెంట్గా నేను చూస్తాను అని ఎక్కడ మాకు చెప్పలేదు. కానీ సార్ మాత్రం మాకు చాలా
మంచిగా చెప్పి సక్సెస్ఫుల్గా మాకు బాబు తగ్గించారు. సార్కి మాత్రం చాలా చాలా రుణపడి ఉంటాం సార్. చాలా థ్యాంక్స్ సార్. మా బాబు విషయంలో మాత్రం 12 సంవత్సరాలు చాలా బాధపడ్డాము, చాలా చోట్ల తిరిగాము కూడా. మేము ఎక్కడ కూడా ఇంత కాన్ఫిడెంట్గా నేను చూస్తానని మా బాబుకి ఎక్కడ చెప్పలేదు. ఇక్కడ నాకు వచ్చాక నాకు చాలా భరోసాగా అనిపించే, ధైర్యంగా చేపించాను నేను మాత్రం ఆపరేషన్ బాబుకి. ఇప్పుడు అంతా ఓకే అయింది, బాగుంది అన్నారు సార్. రమేష్ హాస్పిటల్కి కానీ సార్ జ్యోతిప్రకాష్ రెడ్డి సార్కి చాలా రుణపడి ఉంటాను సార్. మా బాబు విషయంలో మాత్రం చాలా హెల్ప్ చేస్తారు, చాలా రుణపడి ఉంటాను. చాలా థ్యాంక్స్ సార్.